హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిస్కాసి వంటిల్లు. సగ్గుబియ్యం వడియాలు అందరూ పెడుతూనే ఉంటారు కదండీ! అలా కాకుండా సగ్గుబియ్యం, ఆలుతోటి ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ వడియాలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. ఆలు ఫ్లేవర్ తోటి భలే బావుంటాయిలెండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? దీనికోసం లావు సగ్గుబియ్యం తీసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. లావు సగ్గుబియ్యం తీసుకొని నైటే నానబెట్టుకోవాలి. మనం మార్నింగు వడియాలు పెట్టాలంటే గనుక 2 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకొని సుమారుగా అరకిలో ఉంటాయి. వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసులు సగ్గుబియ్యం వేసాం కాబట్టి. ఈ నీళ్ళని వేడి చేసి సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. కొంచెం వేడి చేస్తే గనుక మనకి త్వరగా నానిపోతాయి. ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలి మూత పెట్టేసుకొని. ఒకసారి బాగా గరిటెతో కలిపేసుకొని, ఎక్కువ సేపు ఉడకబెట్టక్కర్లేదన్నమాట. మనకి త్వరగా ఉడికిపోతుంది. గ్యాసు సేవ్ అవుతుంది. చూడండి మార్నింగ్ చూస్తే మనకి మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని గ్లాస్‌కి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అంటే మనం 2 గ్లాసులకి 10 గ్లాసులు వాటర్ పడుతుంది. మొత్తానికి ఒక గ్లాస్‌కి 7 గ్లాసులు వాటర్ అవుతుందన్నమాట. మనం నానబెట్టిన వాటర్ తోటి. స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని, నీళ్ళు మరిగేలోపు ఒక 2 బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకొని, పీల్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసేసి మంటని మీడియంలోకి మార్చుకొని ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేస్తూ ఉంటుంది. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. వాటిని కలుపుకుంటూ ఉంటూనే బంగాళదుంపల్ని ఇలా గ్రేటర్ తోటి సన్నగా తురిమేసుకోవాలి. తురిమేసుకున్న దాన్ని ఒక వాటర్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. అలా ఉంచేసామనుకోండి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్‌లో వేసుకొని. చూడండి ఇలా గంజిలాగా అయిపోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత బంగాళదుంప తురుము నీటిలోంచి గట్టిగా పిండేసి తీసుకోవాలి. వాటర్ లేకుండా పిండేసుకొని, అప్పుడు ఈ తురుమంతా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బంగాళదుంప గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. బంగాళదుంప వేసిన తర్వాత పచ్చంతా పోతుంది. ఆలు ఫ్లేవర్ తెలియాలంటే ఇంకా జీలకర్ర వేయక్కర్లేదు. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఆలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు, అంతకుముందు ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారేసరికి చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసుకుని గట్టిగా పిండేసి 2 పొరలు వేసుకోవాలి. ఆలు వేసాం కాబట్టి ఎండలో పెట్టుకుంటేనే బెస్ట్. త్వరగా ఆరిపోతుంది. ఎండ వీలు లేకపోతే కనుక ప్యాన్ గంత పెట్టుకుని హై స్పీడ్‌లో పెట్టుకోవాలి. ఎండలో పెడితే గనుక ఒక్క రోజులోనే ఆరిపోతాయన్నమాట. సాయంత్రానికి ఆరిపోతాయి మనకి. ఇప్పుడు సాయంత్రానికి ఆరిపోతాయి కదా! వీటిని మనం ఎలా తీసుకోవాలంటే గనుక క్లాత్‌ని తిరగేసుకొని నీళ్లు చిలకరించుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. మనం వడియాలు ఎంత లెక్క తీస్తున్నామో అంత లెక్క తడుపుకొని అవి తీసేసిన తర్వాత మళ్ళీ తడుపుకోవాలి. మొత్తం ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి మెత్తగా అయిపోతాయి. రావు వడియాలు. అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఒక 10 నిమిషాలు ప్యాన్ గలిగి వేసేస్తే గనుక ఒకదాని ఒకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఒక పళ్ళెంలోకి వేసేసుకొని ఎండలో పెట్టుకుంటే గనుక వీటిని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే గనుక ఎన్నాళ్ళైనా స్టోర్ ఉంటాయి. మీకు 1 ఇయర్ పాటు ఉంటాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండలో వేసుకుంటూ ఉండాలి. పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట అలా వేసుకుంటే. అంతేనండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.